హాయ్ అండి, నా పేరు యశస్వి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. జనరల్గా మనం తినే ఫుడ్లో పోషక విలువలు ఏముంటాయి ఏముండవా అని అనుకుంటూ ఉంటారు. మెయిన్గా హైఫై ఫుడ్లోనే మంచి పోషక విలువలు ఉంటాయి, డబ్బులు ఎక్కువ పెట్టాలి అని అనుకుంటారు. జనరల్గా మనం తినే జనరల్ ఫుడ్లోనే చాలా పోషక విలువలు ఉంటాయండి. అది చెప్పడానికి నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాను అనమాట. ఇంకా మెయిన్ మోటివ్ వచ్చేసి ట్రావెలింగ్, లైఫ్ స్టైల్ వీడియోస్, జనరల్ వ్లాగ్స్, సమ్ ర్యాండమ్ వీడియోస్ ఇన్ బిట్వీన్ చేస్తూ ఉంటాను. సింగింగ్ అంటే ప్యాషన్ అండి. మధ్యలో మీకు వినిపిస్తూ ఉంటుంది సాంగ్స్. కుకింగ్ లో హెల్తీ రెసిపీస్ చెప్తాను అనమాట. మీకు చూసి ఎంజాయ్ చేయండి. తప్పకుండా మీ సపోర్ట్స్ అండ్ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఇది నా ఫస్ట్ వీడియో. మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను చేయబోయే రెసిపీ పేరు పాల పాయసం అండి. వాళ్ళు కేరళలో పాల పాయసం అని అంటారు అనమాట. ఇది కృష్ణుడికి చాలా ఫేవరెట్ స్వీట్ డిష్ అనమాట. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జస్ట్ ఫిస్ట్ఫుల్ ఆఫ్ రైస్, 1 లీటర్ మిల్క్, 3/4 కప్ షుగర్, 1 గ్లాస్ వాటర్. సో ఏంటి హెల్తీ రెసిపీస్ అని చెప్పి అప్పుడే 3/4 గ్లాస్ ప్రిపేర్ చేస్తున్నారా అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇది ఫస్ట్ వీడియో కాబట్టి జస్ట్ ప్రసాదం చేద్దామని చెప్పి కృష్ణుడికి నా ఫేవరెట్ కావాలన్నమాట. సో ప్రిపేర్ చేయడం స్టవ్ ఆన్ చేసి మిల్క్, తర్వాత షుగర్ వేసేయాలండి. వెంటనే రెండు మిక్స్ చేయండి. బాయిల్ అయ్యేదాకా హై ఫ్లేమ్ లో ఉంచాలండి. దాని తర్వాత మొత్తం సిమ్ చేసేసేసి ఒక 45 మినిట్స్ దాకా కుక్ చేయాలి. కృష్ణుడి కోసం పాయసం చేస్తున్నాను కదండి, కృష్ణుడి పాట పాడకపోతే ఎలా? పాట పాడదాం అనుకుంటున్నాను అన్నమాట. సో ఆయన కోసం మహిమల దేవకీ సుతుడు ముద్దుగారి యశోద, ముంగిటి ముత్తెము వీడు చిత్తరాణి, మహిమల దేవకీ సుతుడు, అంతరింత గుల్లితన అరచేతి మాణికము, పంతమాడి కంసుని పాని వజ్రము, అంతరింత గుల్లితన అరచేతి మాణికము, పంతమాడే కంసుని పాణి వజ్రము, కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస, కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస, చింతల మాలో ఉన్న చిన్ని కృష్ణుడు, చింతల మాలో ఉన్న చిన్ని కృష్ణుడు, చింతల మాలో ఉన్న చిన్ని కృష్ణుడు, ముద్దుగారి యశోద, ముంగిటి ముత్తెము వీడు చిత్తరాణి, మహిమల దేవకీ సుతుడు, చిత్తరాణి, మహిమల దేవకీ సుతుడు. హాఫ్ అన్ అవర్ రైస్ సోక్ చేసుకున్నాను కదండి, అది కూడా ఇందులో వేసేసేయాలన్నమాట. ఇప్పుడు
వాటర్ కొంచెం వేసుకొని సిమ్ చేసి దాంతోపాటు అలాగే కుక్ చేయాలి ఇంకొక 20 మినిట్స్. మొత్తం కలిపి 45 మినిట్స్ అండి. 45 మినిట్స్లో అయిపోతుంది. అలాగే వదిలేసేయండి. ఇంకా మూత పెట్టేసి వెయిట్ చేద్దాం. అంతే అండి, అయిపోయింది పాల పాయసం. ఇంకా సర్వ్ చేసేయండి. అంతే అండి, మనం కృష్ణుడికి నైవేద్యం పెట్టి మనం తినేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.